How are you? How are you all? Yes, sir. Good, sir. Okay, good. Thank you very much. So happy New Year. Happy New Year to everyone. Thank you, sir. Happy New Year, sir. Same to you. Okay. ఓకే రైట్. సో ఎంతమంది ఏమేమి ప్లాన్ చేసుకున్నారు? ఈరోజు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? డిస్టర్బ్ చేస్తానా? No, sir. ఓకే రైట్. ఈరోజు ఎవరైనా డెమాన్స్ట్రేషన్ చేస్తారా? ఎనీ టాపిక్? Sorry? Babu, sir. Today Tata Babu. Today I supposed to demonstrate, but I'm outside, sir. Okay, you're outside, right? Right, sir. Tomorrow Okay. I will demonstrate. ఓకే. జనరల్గా నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ. ఓకే, టెస్టింగ్ టూల్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం టెస్ట్ స్క్రిప్ట్స్ అవి ఉంటాయి కదా, అవి ఏ టూల్లో చేస్తారంటే ఏం చెప్తారు మీరు? HP ALM. ఓకే. సో ఆలం టేబుల్లో ఏం చేస్తారు? ఆలం దాంట్లో ఏం చేస్తారు మీరు? డిఫెక్ట్స్ ని రేస్ అక్కడ రేస్ చేస్తాం. వాట్ ఎవర్ డిఫెక్ట్స్ వి గెట్ వి బై యూజింగ్ దట్ టూల్ వి రిపోర్ట్ ద డిఫెక్ట్ ఇన్ దట్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ డిఫెక్ట్ ట్రాకింగ్. We generate ఇంకా we can also put our test scripts over there. ఓకే. ఆలంలో ఏంటంటే జనరల్గా టెస్ట్ స్క్రిప్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ టెస్ట్ స్క్రిప్ట్స్ని క్రియేట్ చేసి అక్కడ రిజల్ట్స్ అంటే పాస్ అయిందా ఫెయిల్ అయిందా అన్న స్టేటస్ కూడా మనం చూడొచ్చు ఆలంలో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిఫెక్ట్ రైజ్ చేయొచ్చు. సో డిఫెక్ట్ రైజ్ చేసినప్పుడు ఓవరాల్గా మనం ఒక 10 to 20 డిఫెక్ట్స్ రైజ్ చేసాం అనుకోండి. సో ఆ డిఫెక్ట్స్ మనం ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంది ALM ఆలం అంటారు. సో మేము యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ అది. జీరావా సార్? ALM. జీరా అన్నారు సార్. జీరా నో ఐడియా. సో మేము ప్రజెంట్ ఆలంలో చేస్తున్నాం. ALM. Zero also is the similar tool, but HP ALM was the HP Quality Center was the name of the ALM. Okay. HP QTC. Yeah. HP QTC ఆలం. దానికి ఇప్పుడు ALM అని పెట్టారు. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే. సో కాబట్టి మనకి ఎవరైనా మీరు టెస్ట్ చేశారా అంటే ఎస్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, అలాగే మనకి ఈ టెస్ట్ స్క్రిప్ట్స్ అన్ని కూడా ఎక్కడ చేస్తారంటే ALMలో చేస్తారు. ఆలంలో టెస్ట్ స్క్రిప్ట్స్ని అక్కడ మనకి స్టేటస్ రాసుకుంటాం, టెస్ట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని. ఆ ఆలంలో మరి టెస్ట్ చేసిన రిజల్ట్ ఏమైతే ఉంటుందో అది ఎక్సెల్ షీట్లో స్క్రీన్ షాట్స్ తీసుకొని లేదా వర్డ్ ఫైల్లో స్క్రీన్ షాట్లు తీసుకొని అవి మనం ఏం చేస్తామండి అటాచ్ చేస్తాం ALMలో. సో అటాచ్ చేస్తాం అనమాట. దాని మూలంగా ఒక ఎవిడెన్స్ అంటే ఈ టెస్ట్ అనేది క్లియర్ అయింది అంటానికి కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ అక్కడ అటాచ్ చేయాలన్నమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ టెస్టింగ్ చేశారా, ఎలా చేశారంటే ALMలో టెస్ట్ స్క్రిప్ట్స్ క్రియేట్ చేసుకుంటాం, మనం ఎగ్జిక్యూషన్ చేస్తాము. ఆ తర్వాత టెస్ట్ స్క్రిప్ట్ సంబంధించిన రిజల్ట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అన్నది అటాచ్మెంట్లు పెడతాం మనం. ఓకే, ఇది బేసిక్. ఓకే, ఓకే రైట్. సో ఎవరైనా స్టార్ట్ చేస్తారా? సో ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇఫ్ యూ విష్ టు డిస్కస్.
Sir, give us any scenario-based questions. ఎస్ సార్ ఏదైనా ఇంటర్వ్యూ టైప్ ఆఫ్ ఏదైనా ఇలా ఇప్పుడు ఇందాక చెప్పారు సార్ Interview టెస్టింగ్ point of view అంటే we cannot expect what question they will ask. Okay, let's say I'm doing some testings right now. Okay, so unit testing, so many tests are there, around 20 to 30 test scripts are given assigned to me with my name. Okay, and also I'm doing right now. Sir, Okay, test so scripts many- or test cases? Yeah, so many challenges are there. I don't know how to execute the tester scripts even because so some tester scripts are almost interface level. Okay, that interface, who will give that KT for the interface? No idea. And I need to resolve the issues only. Okay, only one person is there. Whenever I contact to him, definitely he say definitely. So you don't know these silly things, like that he will speak. Okay, so actually we didn't know what is that customization they have performed in the back end side. What is the code? What is the coding has given? Programming has been written. Nobody knows, right? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కస్టమైజ్డ్ సంబంధించి ఎగ్జిక్యూషన్ చేయమంటే ఎగ్జిక్యూషన్ ఏముంది, ఇన్పుట్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ ఏంటంటే రిజల్ట్ చూపించాలి. ఆ రిజల్ట్ అంటే ఏంటి, కన్ఫర్మ్గా పాస్ అయినట్టు ఎవిడెన్సెస్ చూపించాలి. ఆ ఎవిడెన్సెస్ చూపించాలి అంటే అది ఎలా స్టార్ట్ అయ్యిద్ది, ఎలా ఎండ్ అవుద్ది అనేది ఎవరైనా కేటీ ఇస్తే మనకు తెలుస్తుంది బేసిక్గా. ఎందుకంటే మనకి దాంట్లో ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ 5-6 years అదే కంపెనీలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు దాని గురించి కేటీ ఇస్తే ఓకే, ఒక టెస్ట్ స్క్రిప్ట్ చెప్తే మనం 15 స్క్రిప్ట్స్ వచ్చినా చేస్తాం, ఛాలెంజెస్ చేస్తాం. కానీ అవి అలా ఉండవు. అక్కడ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది బేసిక్గా ఏంటన్నది. అది తీసుకొచ్చి మన మొహం మీద కొట్టేసి చేసేయమంటారు. దానికి ముందు ఉండదు, తోక ఉండదు, ఫ్రంట్ ఉండదు, బ్యాక్ ఉండదు, ఏమీ ఉండదు. టెస్ట్ ఏంటంటే వాడు ఇచ్చిన టెస్ట్ స్క్రిప్ట్ రాస్తాడు, ఒక లైన్ రాస్తాడు, ప్లీజ్ గో టు FBL1 టేక్ ద కస్టమర్ అని రాస్తాడు. ఆ తర్వాత 3వ లైన్ మిస్ అయ్యి ఉంటుంది, 4వ లైన్లో ఎక్కడికి వెళ్ళిపోతాడు. అది ఎక్కడుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు, ఆ రాసినోడికి తప్పిస్తే. ఇప్పుడు ఆ రాసినోడికి కాంటాక్ట్ అయ్యామనుకో, వాడు ఊరికే డబ్బు చెప్పేసి అయిపోయింది అంటాడు. ఓకే, అయిపోయిందంటే చేయమంటాడు అంతే. మనం ఏం చేస్తాం, లేకపోతే ఒక మాట, నువ్వు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా, నీకు ఇది కూడా రాదా అంటాడు. సో అట్లా ఉంటుంది అనమాట గేమ్. కాబట్టి FICUలో అడిగాము అంటే మనం తక్కువ కింద ఫీల్ అయిపోతారు అంతే. మనం తక్కువ కింద ఫీల్ అయిపోవటమే, మీకు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే బేసిక్గా సో కంపెనీలో 3-4 years పనిచేస్తే ఆ టెస్ట్ ఆ కస్టమైజేషన్ ఉంటుంది. ఆ కస్టమైజ్ ఏం కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఏ కోడింగ్ రాశాడు, ఏ ప్రోగ్రామ్ రాశాడు, ఓకే, అది దానికి ఎందుకు, ఆ ఫంక్షనాలిటీ ఎందుకు, ఆ ఫంక్షనాలిటీ యూజ్ చేయడం మూలంగా ఏమవుతుంది అనేది ఎవడు చెప్పడం రియల్ టైంలో. అది చెప్పకుండా జస్ట్ నీకు టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ స్క్రీన్ షాట్ పెట్టమంటే అది కన్ఫామ్గా అది ఆ రోజంతా మనం కొట్టుకోవాల్సిందే. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, ఏది ముందు తెలియదు. ఇప్పుడు జస్ట్ నేను ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ నేను జస్ట్ నీకు స్క్రీన్ షాట్స్ ఇచ్చాను అనుకోండి, ఊరికే స్క్రీన్ షాట్ ఇస్తే నువ్వు స్క్రీన్ షాట్ చూసుకొట్టేసి చేసేయగలరా? నో. ఆ ఫంక్షనాలిటీ అట్లీస్ట్ ఎందుకు ఏంటి అనే పాయింట్ మనం చెప్తే వీ షుడ్ అండర్స్టాండ్, వీ డూ ద రీసెర్చ్ ఇన్ ది గూగుల్, యూట్యూబ్ ఏదో చోట చేసి రీసెర్చ్ చేయొచ్చు. కానీ అక్కడ ఏమవుతుందంటే మీకు అవి కస్టమైజేషన్, అవి గూగుల్లోనూ యూట్యూబ్లోనూ దొరకవు. అవి డైరెక్ట్గా ఏంటంటే అది కంప్లీట్గా వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి వాళ్ళు కేటీ ఇస్తేనే దానికి అర్థం ఉంటుంది. కాబట్టి అవి ఎవరు వాళ్ళ దగ్గర అంత టైం ఉండదంట. కాబట్టి అలా మనం రియల్ టైంలో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు మీరు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే కొన్ని బ్యాచ్ జాబ్స్ కూడా ఎగ్జిక్యూషన్ చేయాల్సి వస్తుంది అనమాట. బ్యాచ్ జాబ్స్ కూడా చేయాల్సి వస్తుంది. అండ్ బ్యాచ్ జాబ్ వచ్చేటప్పటికి మీకు SM35లో ఎగ్జిక్యూషన్ చేయాల్సి వస్తుంది. ఏమన్నా అంటే నెంబర్ ఆఫ్ యూజ్ వాల్యూమ్ ఆఫ్ లైన్ ఐటమ్స్ బ్యాచ్ జాబ్ చేయాల్సి వస్తుంది ఇన్వాయిసెస్కి. సో బ్యాచ్ జాబ్ చేసేటప్పుడు ఎక్కడైనా ఒక లైన్ ఐటమ్ స్టక్ అయిపోయినా సరే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. బ్యాచ్ జాబ్ SM35లోకి వెళ్ళి చూడొచ్చు, మన నేమ్తో వచ్చేస్తుంది. అవన్నీ మామూలుగా చూపించడం కుదరదు ఇక్కడ బేసిక్గా. ఓకే, అట్లాగే ఇంకా మనకి సో మీ అందరికీ తెలుసు ఐడాక్ ఎడిటింగ్ చేయాలి. అలా ఐడాక్లో ఎడిట్ కూడా చేయాల్సి వస్తుంది. ఎడిట్ W19లోకి వెళ్ళి ఎడిట్ చేయాల్సి వస్తుంది. టెస్ట్ రన్ అవ్వాలంటే టెస్ట్ స్క్రిప్ట్స్ పెద్ద ఐడాక్స్ క్రియేట్ చేయలేము. డెవలప్మెంట్లో కూడా 2 ఉంటాయి. డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, డెవలప్మెంట్ యూటీ టెస్టింగ్ చేయడానికి డెవలప్మెంట్లోనే యూటీ ఉంటుంది కొన్ని కంపెనీస్లో. మళ్ళీ ప్రీ ప్రొడక్షన్లో C94 సిస్టమ్ ఒకటి ఉంటుంది. I have a question here, sir. Okay.
WN19లో మనం టెస్ట్ చేసినప్పుడు యాక్చువల్‌గా మరి మనకి రియల్ రిజల్ట్ రాదు కదా సార్. అంటే రియల్‌గా అది ఐడాక్ పాస్ అవుతుందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది సార్? అంటే పాస్ అవుతుంది. కస్టమర్‌కి వెళ్ళదు కదా! పాస్ అవుతుంది. మేము అయ్యే చేస్తున్నాంగా. పాస్ అవుతుంది. W19లో ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ ఐడాక్ ఒకటి తీసుకుంటాం రెఫరెన్స్ కింద. W19లోకెళ్ళి ఆ సక్సెస్‌ఫుల్ ఐడాక్ నంబర్ అక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మనం ఎడిట్ చేసి మనకి దేనికైతే మనం ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ నంబరు, అమౌంట్స్ అండ్ కొంచెం అక్కడ చిన్న చిన్నవి మార్చినట్లు సేవ్ చేస్తే అది వెళ్ళి W02లో సేవ్ W02లో ఆ కొత్త ఐడాక్ క్రియేట్ వస్తుందన్నమాట. మనకి స్టేటస్ W19లో చూపిస్తుంది. W19లో మనం చేసినప్పుడు సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత అది మనం W02లో వెళ్ళి చూసుకోవచ్చు. అంటే W19లో కొత్త ఐడాక్ జనరేట్ అవుతుంది. రెఫరెన్స్ ఐడాక్‌తో మనం చేస్తాం ఫస్ట్. రెఫరెన్స్ ఐడాక్ అయిపోయిన తర్వాత మెయిన్ ఐడాక్ మనకు జనరేట్ అవుతుంది. అది W02లో చూస్తే అది పాస్ అయిందా లేదా ఫెయిల్ అయిందో కూడా చూసుకోవచ్చు. ఓకే. సో ఐడాక్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఐడాక్స్ ఎడిట్ చేసి టెస్ట్ స్క్రిప్ట్స్‌ని కొన్ని పాస్ చేస్తూ ఉంటాం. అట్లా కొన్ని అవన్నీ కూడా రియల్ టైమ్‌లో చూస్తేనే అంటే బిజినెస్ ప్రాసెస్‌ని బట్టి అవి డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి అవన్నీ రియల్ టైమ్ జాబ్‌లోకెళ్తే ఒక ఓవర్‌వ్యూ వస్తది. వాట్ ఈస్ వాట్ అన్నది. ఇప్పుడు ఇలా దాన్ని తీసుకొచ్చి చెప్పలేము అవి. సార్ ఐడాక్స్ అనదర్ క్వెషన్ సార్. యాహ్! ఐడాక్‌లో మనకి మెసేజ్ టైప్ ప్లస్ ఐడాక్ టైప్ ఉంటుంది కదా సార్. అది కంట్రీకి డిఫర్ అవుతుందా? లేదు అంటే అంటే బ్యాంక్ కాన్ఫిగరేషన్ ఐడాక్స్‌లో మెసేజ్ టైప్ అంటే మెసేజ్ టైప్స్ చాలా ఉంటాయి. మెసేజ్ టైప్ పేమెంట్ రిలేటెడ్ మెసేజ్ టైపా, మెటీరియల్ సంబంధించిన మెసేజ్ టైపా, ఇన్వాయిస్ లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. సో మిగతా వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. సో మెసేజ్ టైప్‌లో మనకి చాలా మెసేజ్ టైప్స్ ఉంటాయి. మ్యాక్మాస్ సంబంధించిన మెసేజెస్ ఉంటాయి. సో ఆ ఈడాక్ పేమెంట్ సంబంధించింది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సంబంధించి ఎటువంటి మెసేజ్ ఉంది, ఇన్వాయిస్ సంబంధించి ఎటువంటి మెసేజ్ ఉంది, మెటీరియల్ సంబంధించి ఎటువంటి మెసేజ్ ఉంది, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఏం మెసేజ్ ఉంది. సో ఈ మెసేజ్ టైప్స్ అనేవి నెంబర్ ఆఫ్ మెసేజ్ టైప్స్ ఉంటాయి. సో ఆ మెసేజ్ టైప్ని మనం బేసిక్గా ఏంటంటే దానికి పార్ట్నర్ ప్రొఫైల్ని కూడా యాడ్ చేస్తాం. పార్ట్నర్ ప్రొఫైల్ అంటే అది కస్టమరా, వెండరా, లేకపోతే బ్యాంకా. సో పార్ట్నర్ ప్రొఫైల్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అడగండి క్వశ్చన్. ఇప్పుడు SAP కన్సల్టెంట్‌గా మనము ఓన్లీ పార్ట్నర్ ప్రొఫైల్ ఒకటే క్రియేట్ చేస్తామా సార్? దట్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్. వీ కెనాట్ సే యాక్చువల్లీ అది డిపెండ్స్. అది ఎవరు క్రియేట్ చేస్తారు అన్నది ఆ కంపెనీ పాలసీలో ఏం రాస్తుంది. FI కన్సల్టెంట్ పార్టిసిపేట్ చేయాలా, లేకపోతే అబాబ్ కన్సల్టెంట్ చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా అన్నది. ఓకే. సో ఆ డీటెయిల్స్ పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ఏముంది, ఊరికే క్రియేట్ చేయొచ్చు. అవి మెసేజెస్ కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ దాని మీద టెక్నికల్గా సెపరేట్ టీమ్ని తీసుకుంటారు. ఇలాంటి వాటికి ఐడాక్స్కి స్పెషలిస్ట్ని తీసుకుంటా ఉంటారు. అబాబ్ కూడా దాంతో లింక్ అయి ఉంటుంది. ఇంకొకటి ఆ మెసేజ్ టైప్స్ ప్లస్ ఐడాక్ టైప్స్ స్టాండర్డ్ ఉంటాయా? లేదు అంటే కస్టమైజ్డ్ స్టాండర్డ్ ఉంటాయా? తీసుకోవచ్చు, కస్టమైజేషన్ తీసుకోవచ్చు. ఓకే. జనరల్ సినారియోలో స్టాండర్డే తీసుకుంటారా సార్? లేదంటే జనరల్ సినారియోస్‌లో మ్యాక్స్ కస్టమైజ్డే చేస్తారు. స్టాండర్డ్ తీసుకోం. మామూలుగా అయితే కొన్ని స్టాండర్డ్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ అన్ని కస్టమైజ్డ్ ఉంటుంది. కంపెనీ కాబట్టి బిజినెస్ రిక్వైర్మెంట్ వేరే కాబట్టి బిజినెస్ పార్ట్నర్స్ వేరే ఉంటారు. మెసేజెస్ మరి వేరుగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వేరు కూడా తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎనీ కైండ్ ఆఫ్ క్వెషన్స్ యూ కెన్ ఆస్క్ మీ. Any questions? Any type of questions? సార్ ఇంకో క్వెషన్ Yes. సార్. అసెట్ మాస్టర్‌లో ఇప్పుడు మనము షట్ డౌన్ యాక్టివేట్ చేసినప్పుడు మనకి టెంపరరీగా డిప్రిసియేషన్ సస్పెండ్ అవుతుంది కదా సార్. మళ్ళీ తర్వాత యాక్టివేట్ చేసినప్పుడు దెన్ ద useful life of the asset will increase, right? Yes. In that case, without extending the useful life, how can we recalculate the depreciation, sir? మళ్ళీ ఒకసారి చెప్పండి, ఒకసారి మీరు అడిగిన క్వశ్చన్.
అంటే మనము ఒకసారి షట్ డౌన్ యాక్టివేట్ చేసినప్పుడు టెంపరరీగా డిప్రిసియేషన్ సస్పెండ్ అవుతుంది. ఓకే. ఒక 2 మంత్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్. ఒక 10 ఓకే. ఇయర్స్ అంటే 2 మంత్స్‌కి సస్పెండ్ అయింది. సో, మళ్ళీ యాక్టివేట్ చేసినప్పుడు ఆ 2 మంత్స్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. 10 మంత్స్ 10 ఇయర్ 2 మంత్స్ అవుతుంది కదా! ఓకే. సో, అది ఎక్స్టెండ్ అవ్వకుండా 10 ఇయర్స్ లోపే నాకు అయిపోవాలి డిప్రిసియేషన్. సో, ఫస్ట్ మీరు అదే. అడిగిన క్వెషన్ ఏంటంటే అసెట్ షట్ డౌన్ ప్రాసెస్. అంతేనా? అసెట్ షట్ డౌన్ అనేది జనరల్‌గా మీరు చూసినట్లయితే AS02లోకెళ్ళాలి. అవును. AS02లోకెళ్ళి టైమ్ డిపెండెంట్‌కెళ్ళాలండి. అవును. సో, టైమ్ అది డిపెండెంట్‌లో మనకి 1 మినిట్ మేడం. సో, టైమ్ డిపెండెంట్‌లో కింద మనకేముంటదండి? అసెట్ షట్ డౌన్. అవును. ఓకే. సో, అసెట్ షట్ డౌన్ చేసిన తర్వాత మీరు మీకు తెలుసా మేడం అసెట్ అసైన్‌మెంట్ ఆఫ్ కాలిక్యులేషన్ మెథడ్స్ అనేవి ఒకటున్నాయి తెలుసా మీకు? డిప్రిసియేషన్ కీలో అవును. అసైన్‌మెంట్ ఆఫ్ కాలిక్యులేషన్ మెథడ్స్. మెథడ్స్. సో, అవును. అందులో ఏంటంటే మనం షట్ డౌన్ చేసుకున్నట్లుగా అక్కడ మనం ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాలి. ఎందుకంటే దీనికి సార్ సంబంధించి అక్కడ యాక్టివేషన్ ఉంది. సార్ అట్లా చేసినప్పుడు ఆహ్, అదేంటి డిప్రిసియేషన్ కీ లెవెల్‌లో చేసినప్పుడు అది ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ ద అసెట్స్. బట్ మై రిక్వైర్మెంట్ ఈస్ ఓన్లీ ఐ వాంట్ టు డీయాక్టివేట్ ఫర్ ఓన్లీ ఫ్యూ అసెట్స్ విచ్ ఆర్ యూజింగ్ ద ఫ్యూ పర్టిక్యులర్ ఎందుకు మీరు డైరెక్ట్‌గా ఎళ్లి ఫ్యూ అసెట్‌లోకే ఎళ్లి అసెట్ మాస్టర్‌లోకెళ్ళి అన్ని అసెట్స్‌కి ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్‌లోనే అసెట్ షట్ డౌన్ అని పెట్టి టిక్ చేసుకున్నారు కదా! ఆ! అక్కడే ఆ అసెట్‌కి బ్లాక్ అయిపోయింది కదా! హుహు. అన్ని అసెట్స్‌కి ఎందుకు చేస్తున్నాం మనం? అక్కడే అసెట్స్ బ్లాక్ అయిపోయింది. సో, ఏఎఫ్ఏ, ఎంఏలో ఎళ్లి డిప్రిసియేషన్ కీ సెలెక్ట్ చేసుకొని అసైన్‌మెంట్ ఆఫ్ కాలిక్యులేషన్ మెథడ్‌కెళ్ళాలి. డబుల్ క్లిక్ చేస్తే దానికి అక్కడ మీకు షట్ డౌన్ సంబంధించి మీకు ఉంటదన్నమాట. స్పెసిఫై దట్ డిప్రిసియేషన్ విల్ బి అవును. రెడ్యూస్డ్ ఆర్ స్టాప్డ్. అంతే ఇంకా. అంతేనా? సో, మరి దిస్ నాకు అప్లైస్ నాకు ఓన్లీ ఆర్డినరీ డిప్రిసియేషన్ అండి. ఆర్డినరీ డిప్రిసియేషన్. ఓకే. సో, దిస్ అప్లైస్ ఓన్లీ ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇఫ్ డిప్రిసియేషన్ ఈస్ స్ప్లిట్ ఇంటూ పోర్షన్ బేస్డ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చన్నమాట. అంటే అది నాకు లైఫ్ టైమ్ యూజ్‌ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలంటే ఈస్ దేర్ ఎనీ వే సార్? ఆర్ యూజ్‌ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చెయ్య నార్మల్‌గా డిఫాల్ట్ అవుతుంది. బట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? డిఫాల్ట్ అంటే యూజ్‌ఫుల్ లైఫ్‌ని మీరు డిఫాల్ట్ ఎలా అవుతుంది? మీరు అంటే ఆల్రెడీ డిప్రిసియేషన్ కీలో యూజ్‌ఫుల్ లైఫ్ ఇస్తున్నారు. అసెట్ మాస్టర్‌లో యూజ్‌ఫుల్ లైఫ్ ఇస్తున్నారు ఆటోమేటిక్‌గా. అవును. సో, ఎంత డిప్రిసియేషన్ ఇస్తారో అంత ప్రకారమే కదా! స్ట్రెయిట్ లైన్ అయితే స్ట్రెయిట్ లైన్, డబ్ల్యూడీ అయితే డబ్ల్యూడీ 10 ఇయర్స్ ఇస్తే 10 ఇయర్స్ ప్రకారమే కదా! యాస్ పర్ ది ఫార్ములా ఏంటి డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేయడానికి స్ట్రెయిట్ లైన్ అయితే? స్ట్రెయిట్ లైన్ మెథడ్ స్ట్రెయిట్ లైన్ ఫార్ములా అయితే ఏంటి? సేమ్ based on the APC value for certain percentage will calculate till life of the asset. ఓకే. సో, స్ట్రెయిట్ లైన్ మెథడ్ ఫార్ములా ఏంటి మేడం? కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఏ బేస్ మీద చేసుకుంటున్నారు? యూజ్‌ఫుల్ లైఫ్ మీద. అంటే 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్ బేస్ మీద తీసుకుంటున్నారు కానీ పద్దాక ఎందుకు మారుతుందది? కాదు సార్. ఇక్కడ మై క్వెషన్ ఈస్ షట్ డౌన్ యాక్టివేట్ చేసినప్పుడు మనం ఒక 2 మంత్స్ ఆర్ 6 మంత్స్ అది పక్కన పెట్టాం సార్. ఓకే. పక్కన పెట్టినప్పుడు మళ్ళీ మనము డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేయాలి అనుకున్నప్పుడు యాక్టివేట్ చేస్తాం కదా! ఓకే. షట్ డౌన్ ఎందుకు చేశారు? రీజన్ ఏంటి? ప్రాపర్ జస్టిఫికేషన్ మనం కనుక్కోవాలి. అంటే ఏంటి అసెట్ అవును. అనేది యూజ్‌ఫుల్ లైఫ్‌లో ఉందా? యూజ్ అవుతుందా? లేకపోతే దాన్ని అలాగే పెట్టుంచారా? ఆ అది పర్పస్ తెలుసుకోవాలి. యూజ్ చేసిన తర్వాత మధ్యలో ఏదో ఒక సమ్ రీజన్ వల్ల దే వాంట్ టు కీప్ ఇట్ సి హోల్డ్. అసెట్‌ని షట్ డౌన్ చేశారు. అంటే ఏంటి కొన్ని మంత్స్ వరకు షట్ డౌన్ చేశారు. దానికి అవును. డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేయలేదు. ఓకే. నౌ యూ వాంట్ చేయలేదు. టు యాక్టివేట్ ఇట్ రైట్? జస్ట్ అవును. యూ గో టు అసెట్ అకౌంటింగ్ అండ్ అసెట్ మాస్టర్ జస్ట్ రిమూవ్ దట్ షట్ డౌన్. ఓకే. సో, దాన్ని రిమూవ్ చేసి వెంటనే మళ్ళా నువ్వు పాస్ట్ డేట్‌లో డిప్రిసియేషన్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు రిపీట్ పెట్టి. చెయ్యొచ్చు సార్. కానీ మరి చేయొచ్చు ఓకే చేసి. కానీ ఈ ఈ వాటెవర్ ద పీరియడ్ ఉంది కదా సార్. 5 మంత్సో, 6 మంత్సో ఏదైతే షట్ డౌన్ చేసిన డ్యూరేషన్ ఉంది కదా! అది మళ్ళీ ఎసెట్‌కి యాడ్ ఆన్ అవుతుందన్నమాట. ఎందుకు ఐ యాడ్ మీన్ ఆన్ అవ్వదు? షట్ డౌన్ చేసిన దానికి కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అందుకే కదా మనకి రిపీట్ ఆప్షన్స్ అంటే బ్యాక్ ఎండ్‌లోకెళ్ళి మనం డిప్రిసియేషన్ కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. బ్యాక్ దాన్ పీరియడ్స్‌లో కూడా. అది ఇన్ కేస్ నేను రివర్స్‌గా అంటే ఎక్స్‌టెండ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఎక్స్‌టెండ్ అంటే? అదే ఇప్పుడు ఈ
ఒక 6 మంత్స్ నేను స్టాప్ చేశాను కదా సార్. అది బై డిఫాల్ట్ యాక్చువల్‌గా 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ 6 మంత్స్ అవుతుందనుకోండి. నేను 10 ఇయర్స్‌కే స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. ఆ 6 మంత్స్‌ని డిప్రిసియేషన్ 10 అసలు ఇయర్స్ అయితే 10 ఇయర్స్ 6 మంత్స్ ఉండదు. ఓన్లీ 10 ఇయర్సే ఉంటది. ఆ 10 ఇయర్స్‌లోనే 6 మంత్స్‌కి మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. అంతేగాని 10 ఇయర్స్ వేరు, 6 ఇయర్స్ వేరు కాదు. సో 10 ఇయర్స్‌కి మీరు ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారా? లేకపోతే 10 ఇయర్స్‌లోనే షట్ డౌన్ చేస్తున్నారా? అది కూడా చూసుకోవాలి. 10 ఇయర్స్‌లోనే చేయాలనుకుంటున్నా. మరి ఇంకా 10.6 రాదు కదా! 10 నేను ఇయర్స్‌లోనే కాలిక్యులేషన్ ఉంటది. హుహు. యూజ్‌ఫుల్ సార్ లైఫ్. మేడం చెప్తా ఉండారంటే 10 ఇయర్స్ కి యూస్ఫుల్ లైఫ్ యూస్ చేస్తుంటారు. అయితే షట్ డౌన్ చేశాక 6 మంత్ వదిలేస్తుండే వల్ల అదే 6 మేడం మంత్ నాకు మళ్ళీ అర్థమైంది. ఓవరాల్‌గా 10 ఇయర్సే ఓవరాల్‌గా స్టాప్ చేసింది 6 మంత్స్. 10 ఇయర్స్‌లోనే స్టాప్ చేసినట్టా? లేకపోతే 10.6 అవుతుందా అంటున్నారు క్వెషన్. యూజ్‌ఫుల్ లైఫ్ 10 ఇయర్సే. 10.6 ఎలా వచ్చింది అంటున్నా నేను. బేస్డ్ ఆన్ ది 10 ఇయర్సే కదా మనం ఫస్ట్ కాలిక్యులేట్ చేసింది. సో కొన్ని 6 మంత్స్ కాలిక్యులేట్ చేయలేదు. ఆ కాలిక్యులేట్ చేయలేదు కాబట్టి యూజ్‌ఫుల్ లైఫ్ 10 ఇయర్స్‌తోనే కాలిక్యులేట్ చేయాలి కానీ 10.6తో కాలిక్యులేట్ చేయం కదా! అంటే మళ్ళీ 6 మంత్ డిప్రిషియేషన్ యాడ్ అవుతుందా అని యాడ్ అవుతుంది. హ్మ్. యాడ్ అవుతుంది. అవ్వకూడదంటే సార్? మళ్ళా స్టాప్‌లో పెట్టుకోండి. ఆ 6 మంత్స్ మనం హోల్డ్ చేసేసి అంటే ఆ 6 మంత్స్ అసెట్ యాడ్ స్టాప్‌లో అవ్వకూడదు. పెట్టేసేయండి అలాంటప్పుడు. అవ్వకూడదంటే అంటే ఆ 6 మంత్ తర్వాత మళ్ళా కంటిన్యూ అవ్వాలి డిప్రిసియేషన్ అలా. మీరు మళ్ళా యాక్టివేట్ చేయండి అది. ఆ 6 మంత్స్ మాత్రం అలాగా అలా ఉంచి డిప్రిసియేషన్ మిగతా టైంలో యాక్టివేట్ చేయండి. మిగతా టైం అంతా యాక్టివేట్ చేసుకోవచ్చు. అవును. మరి రీరన్ చేస్తే మళ్ళీ ప్రీవియస్ వాల్యూస్ అన్ని ఓన్లీ పర్టిక్యులర్ అసెట్‌కి మాత్రమే చేస్తాం. ఆ. అది రీవాల్యుయేషన్ అనేది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. యాహ్! అన్నిటికి sir. సేమ్ మనం. ఓకే. ఎనీ క్వెషన్స్? సార్ జనరల్‌గా అసెట్స్‌కి ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేస్తారా సార్? ఎలాగా? ఏ బేస్ మీద? నాకు తెలీదు సార్. ఐ యామ్ జస్ట్ అంటే పర్చేస్ చేసినప్పుడా? లేకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొను ఆహ్, కొన్నాము బట్ నాట్ క్యాపిటలైజ్డ్ యెట్. క్యాపిటలైజేషన్ చేయకపోతే ఇంట్రెస్ట్‌తో ఏం పని? మన బిజినెస్ ప్రాబ్లమ్ అది క్యాపిటలైజేషన్ చేయకపోవడానికి. వెండర్ దగ్గర కొనేసాం మనం, డబ్బులు కట్టాలి. కట్టేసామనుకోండి, ఇంకా ఇంట్రెస్ట్‌తో ఏముంటది అక్కడ? కట్టకపోతేనే కదా ఇంట్రెస్ట్ వచ్చేది. మరి ఏ కేసెస్‌లో చేస్తారు సార్ ఇంట్రెస్ట్? అంటే ఇంట్రెస్ట్ అని ఒక ట్యాబ్ ఉంటది కదా సార్ మనకి. సో ఎక్కడ మేడం? అసెట్ మాస్టర్‌లో ఉంటుంది సార్. ఎక్కడ ఏ ఆప్షన్‌లో ఉంటది అసెట్ మాస్టర్‌లో ఇంట్రెస్ట్ అని? ఆరిజిన్ ఐ థింక్. సో ఇప్పుడు అసెట్‌లో మీరు షట్ డౌన్ చేసే ప్రాసెస్‌లో మీరు స్క్రీన్ లేఅవుట్ రూల్స్ కూడా ఉంటాయి. తెలుసా మీకు? దాంట్లోకెళ్ళి మనం మార్చుకోవచ్చని? అవును సార్. అవునా కాదా? అవును. సో ఆ స్క్రీన్ లేఅవుట్‌లో మనం ఏం చేయొచ్చు? కావాల్సిన ఆప్షన్స్‌ని యాక్టివేట్ చేసుకుంటాం. సో అక్కడ మనకి వద్దు అనుకుంటే వి కెన్ మేక్ ఇట్ ఆప్షనల్ ఆర్ రిక్వైర్డ్. ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటదండి? ఇంట్రెస్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందో చెప్పండి నాకు. ఆరిజిన్ ట్యాబ్‌లో చూడండి సార్ ఒకసారి. అంటే నా దగ్గర సిస్టమ్ లేదు సిస్టమ్ సార్. యూజ్ చేయను ఎప్పుడు కూడా.
అవునా? సారీ సార్. యాక్చువల్‌గా నేను గూడా నెట్‌లో అంటే స్క్రీన్స్ అవి చూసాను గానీ, నా దగ్గర సిస్టమ్ లేదు సార్. ఓకే. అంటే ఎసెట్ అంటే ఏ బేస్ మీద కాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ అనేది? ఆ! పర్చేస్ ఎప్పుడు చేసినందుకా? ఎలాంటి లేకపోతే కండిషన్స్ ఎలాంటి అంటే అసెట్‌లో అసలు ఇంట్రెస్ట్ అనేది అసెట్స్‌కి ఎందుకు కాలిక్యులేట్ చేస్తాం? నాకు అర్థం కాలేదు. ఓకే. సో, అది నాకు చూపిస్తే నేను చెప్పగలుగుతాను. ఎసెట్ మాస్టర్‌లో ఉన్న ఆప్షన్ ఎక్కడుంది? ఎనీవన్ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ నేను అట్‌లీస్ట్ రేపు ఒకసారి ఓకే. ఎనీవన్ షేర్ యువర్ స్క్రీన్ ఐ విల్ టెల్. కెన్ ఎనీవన్ ఓపెన్ అసెట్ మాస్టర్? సో, చేసారా స్క్రీన్? అసెట్ మాస్టర్ ఓపెన్ చేయండి ఏదో ఒకటి. మీ అసెట్. ఓకే. సో, నేను చెప్తానండి. బేసిక్‌గా ఇంట్రెస్ట్ అనేది అసెట్ సంబంధించి జనరల్‌గా ఏంటంటే పర్చేస్ చేసామనుకోండి. ఇప్పుడు అసెట్ పర్చేస్ చేసినప్పుడు దాని కాస్ట్ అరౌండ్ 50,00,000 ఉందనుకోండి. సో, 50,00,000 మనం పర్చేస్ చేసినప్పుడు సో, వెండర్‌కి మనకి అగ్రీమెంట్ ఉంటది ఫస్టు. సో, అగ్రీమెంట్ ప్రకారం మనం ఏంటి ఆ అసెట్‌కి ఎంత కాస్ట్ ఎంత టైంలో మనం కట్టాలి అని. సో, ఆ అగ్రీమెంట్ ప్రకారం ఏంటి ఇప్పుడు నేను ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ఇంత కడతాను. సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ఇంత కడతాను. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ఇంత కడతాను అనుకోండి పెట్టుకున్నామనుకోండి. సో, ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనకి వెండార్‌కి డబ్బులు కట్టకపోతే వాడేం చేస్తాడు? కన్ఫర్మ్‌గా ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాడు. సో, ఈ ఇంట్రెస్ట్ యాడెడ్ అనేది పర్చేస్ కాస్ట్‌లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటదనమాట. హుహు. సో, ఒక అసెట్ సంబంధించి పర్చేస్ చేసినప్పుడు వాడికి ఏమైనా బకాయిలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే దాంట్లో ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. హుహు. ఓకే. సో, ఇది మనం బ్యాలెన్స్ షీట్‌లో చూపిస్తాం అనమాట. ఓకే సార్. ఎనీ అదర్ క్వెషన్స్? సార్ అసెట్ మాస్టర్‌లో అసలు ఇంట్రెస్ట్ అనేది లేదు కదా సార్. మేడం చూపిస్తున్నారు. అదే ఎక్కడ ఉంది అని అడిగాను గాని. వర్కింగ్‌లో ఉందని చెప్పు. ఆరిజిన్‌లో ఉందండి చూడండి. నాకు లేదు కనిపించలేదు. సార్, లేదు సార్. లేదు సార్. లేదా? లేదు సార్. ఎక్కడ ఉంది మేడం? ఒకసారి ఫీల్డ్ స్టేటస్‌కెళ్ళి చూస్తారా? ఫీల్డ్ స్టేటస్ ఏమన్నా సప్రెస్‌లో పెట్టారా? మేబీ అనుకుంటున్నాను. క్యాపిటలైజేషన్ అంటే ఏంటండి? అలొకేషన్స్‌కెళ్ళండి ఒకసారి. లేదు ఫీల్డ్ స్టేటస్‌లో చూడాలనుకుంటా సార్ ఒకసారి. ఓకే. ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా టోటల్ కాస్ట్‌తో లింక్ అయ్యి ఉంటది మేడం. ఆ ఓకే టోటల్ సార్. కాస్ట్‌నే మనం క్యాపిటలైజేషన్ చేస్తాం. అంటే ఏంటి డైరెక్ట్‌గా అది ఆ అసెట్ వాల్యూతోనే యాడ్ అవుతుందది. అంటే అది క్యాపిటలైజేషన్‌లోకే వస్తుందా సార్? అంతేగా? హుహు. అసెట్‌ని పర్చేస్ చేసామంటే ఏంటి అది క్యాపిటలైజేషన్ చేసినట్టేగా? బై డిఫాల్ట్ ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ అవుతుందనేగా? వాళ్ళ మధ్య ఉన్న అగ్రీమెంట్ అది. ఇంట్రెస్ట్‌కి ఎంత యాడ్ చేయాలి? ఎంత డిఫాల్ట్ చేయాలన్నది అగ్రీమెంట్.
సో ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్ అడగచ్చు మీరు ఎఫ్ఐ రిలేటెడ్, ఎనీ క్వశ్చన్. ఈరోజు జనవరి 1 కాబట్టి మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ ఎనీథింగ్. ఓకే, సో ఎనీ క్వశ్చన్. చెప్పాలి. సార్ మనము డేటాని అప్లోడ్ చేసినప్పుడు లెగసీ డేటాని అప్లోడ్ చేసినప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారా సార్, లేదు అంటే మనము అలోన్ గా చేయాల్సి ఉంటుందా సార్? ఎవరు హెల్ప్ చేస్తారంటే లెగసీ డేటా ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు, ఏ థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు, ఇంటర్ఫేసెస్ ఏంటి? అంటే LSMW నుంచి మీరు అప్లోడ్ కట్ ఓవర్ చేసినప్పుడు యాక్టివిటీస్ లో చేస్తున్నారా, లేకపోతే సపోర్ట్ ప్రాజెక్ట్ లో మీరు ఈ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారా, కట్ ఓవర్ ప్రాసెస్ నుంచి మాట్లాడుతున్నారా? కట్ ఓవర్ ప్రాజెక్ట్ లో చెప్తాను. ఓకే, కట్ ఓవర్ ప్రాసెస్ అంటే LSMW నా BDC నా? LSMW. LSMW రైట్. అవును సార్. LSMW ఎవరు చేస్తారు? ఎవరు డేటాను అప్లోడ్ చేస్తారు? డేటాను FICO కన్సల్టెంట్ చేస్తారు. FSCO కన్సల్టెంట్ కాదు, ఎండ్ యూజర్స్ కూడా LSMW కూడా యాక్సెస్ ఉంటుంది. LSMW ఎండ్ యూజర్స్ కూడా చేస్తారు. ఎండ్ యూజర్స్ కి LSMW అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఎర్రర్స్ వస్తాయి. LSMW ఇస్ ఫ్లెక్సిబుల్ టు ఎవ్రీవన్ కెన్ యూజ్ ఇట్. ఈవెన్ మాస్టర్ డేటా టీమ్ కూడా LSMW అప్లోడ్ చేయొచ్చు. FICO కన్సల్టెంట్ చేయొచ్చు, మాస్టర్ డేటా టీమ్ కన్సల్టెంట్ చేయొచ్చు, లేకపోతే రియల్ టైంలో ఎండ్ యూజర్స్ కూడా చేయొచ్చు. కాబట్టి LSMW ఎవరు చేస్తారన్న దానికి అది రెస్పాన్స్ అన్నమాట. ఒక్కోసారి ఈ పని కంప్లీట్గా FICO కన్సల్టెంట్కే ఇవ్వచ్చు. ఈ లెగసీ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ మొత్తం కూడా LSMW టూల్ అనేది అందరూ ఫ్లెక్సిబుల్లే. ఎండ్ యూజర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు కూడా చేస్తారు, ఆ 16 స్టెప్స్ నేర్పిస్తే. సో అది డిపెండ్స్ అపాన్ ది ఆర్గనైజేషన్ రోల్, మీకు ఏ రోల్ ఇస్తుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ సార్ ఇంకొకటి సార్, ఫీజిబిలిటీ స్టడీ చేసినప్పుడు ఓన్లీ పార్టీకే వస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి క్వశ్చన్స్ రావట్లేదండి. ఐఎమ్ సారీ సార్, నాకు చాలా డౌట్స్ ఉండే, అంటే అందరూ క్లాస్లో మేబీ దే మైట్ హ్యావ్ క్లియర్డ్ ఎవ్రీథింగ్. ఐ గాట్ ద ఆపర్చునిటీ. మిగతా వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూస్కి వెళ్తలేదా? సార్ ఇంటర్వ్యూ కంటే కాల్స్ లోనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. ఓకే, కాల్ వచ్చిందంటే 15 to 20 minutes హోల్డ్ చేసి పెడుతున్నారు, కాల్ లోనే క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్ని. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ ఫ్రీ టైం కనుక్కొని మళ్ళీ స్లాట్ బుక్ చేస్తా ఉంటున్నారు. ఓకే, సో అలా జరుగుతుంది సార్. అంటే మీకు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్స్ తెలుసా అండి? అట్లా అడిగినప్పుడు యూ డోంట్ నో, యూ కెన్ ఆల్సో ఆస్క్ దోస్ క్వశ్చన్స్ సో దట్ అదర్స్ కెన్ లెర్న్ అట్లీస్ట్. అంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏమైనా అడిగినప్పుడు అవి తీసుకొని చార్ట్ లో పెట్టండి, అదర్ పీపుల్ విల్ లెర్న్. ఓకే ఓకే, ఇంటర్వ్యూస్ ఏం ఫేస్ చేశారు, దాంట్లో ఏం క్వశ్చన్స్ అడిగారని చెప్పి చార్ట్ లో పెడితే మిగతా వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. ఓకే సార్. ఓకే, ఇది బేసిక్. ఓకే, సో ఇంకా మేడం? సార్ ఫీజిబిలిటీ స్టడీ ఉంటుంది సార్. ఫీజిబిలిటీ స్టడీలో మనము ఒక రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత ఫీజిబిలిటీ స్టడీకి వెళ్ళిన అంటే ఐ మీన్
ఎప్పుడు చేస్తాం మనము? ముందే డిస్కస్ చేసుకుంటాం కదా ఇంటర్నల్గా, అది అబాపర్తో ఇంకా బేసిస్ టీమ్తో అందరితో కలిసి ఫీజిబిలిటీ స్టడీ ముందే చేసుకొని తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్తాం కదా సార్, అంతేనా? లేదు అంటే హౌ ఇట్ విల్ గో? అంటే ఏం ఫీజిబిలిటీ మేడం? టెక్నికల్ ఫీజిబిలిటీనా, ఫంక్షనల్ ఫీజిబిలిటీనా, లేకపోతే ఎనీ వాట్ కైండ్ ఆఫ్ ఫీజిబిలిటీ ఎగ్జాక్ట్లీ దట్ వన్? సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ అదర్ సిస్టమ్స్. ఓకే, అదర్ సిస్టమ్ అంటే లెగసీ సిస్టమ్ నుంచి ఎస్ఏపి సిస్టమ్, లేకపోతే బేసిక్గా ఎనీ అదర్ ఇంటర్ఫేస్ టు ఎస్ఏపియా, ఎలా? ఇంటర్ఫేస్ టు ఎస్ఏపి అనుకోండి సార్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫీజిబిలిటీ అనేది జనరల్ గా మనం దానిలో మళ్ళీ ఏం చేస్తాం, ఎఫ్ఎస్ రాసి వాడికి ఇస్తాం వెబ్ కన్సల్టెంట్ కి. మనం ఎఫ్ఎస్ అంటే ఏంటి, ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసు, బట్ సిస్టమ్ మనకి ఏదైతే అదర్ ఇంటర్ఫేస్ ఉందో ఆ ఇంటర్ఫేస్ కన్సల్టెంట్ ఉంటాడు ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ అని ఉందనుకోండి, సేల్స్ ఫోర్స్ కన్సల్టెంట్ ఉంటాడు ఆల్రెడీ, కాబట్టి సేల్స్ ఫోర్స్ కన్సల్టెంట్ తో కోఆర్డినేట్ చేసుకుంటాం. అండ్ ఎఫ్ఐగా మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిక్వైర్మెంట్ ఏంటి అర్థం చేసుకుంటాం. ఫస్ట్ మన ఎఫ్ఐసిఓలో ఎటువంటి టీ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ఏం కస్టమైజేషన్ చేయాలి, రిక్వైర్మెంట్ ఏంటి అనేది బిజినెస్ స్టడీ అనేది కాల్ పెట్టుకుంటాం. ఆ కాల్లో మనం బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ఎస్ రాస్తాం. ఎఫ్ఎస్ రాసి డైరెక్ట్గా ఆ ఎఫ్ఎస్ రాసే ముందు టెక్నికల్గా ఫీజిబిలిటీ చెక్ చేస్తాం అబాపర్తో. ఒకవేళ అది టెక్నికల్ డిజైన్ చేయాల్సి వస్తే అబాపర్తో కూడా కాంటాక్ట్ అవుతాం. సో కాబట్టి ఇక్కడ క్రాస్ మాడ్యూల్ వర్క్ అవుతుంది ఇవన్నీ కూడా, అంతేగాని ఇండివిజువల్గా ఉండదు. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, రిగ్రెషన్, ఎనీ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ ఇక్కడ పర్ఫామ్ చేయాల్సి, ఈవెన్ సెక్యూరిటీ టెస్టింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే టీ కోడ్స్ ఎవరికి ఇవ్వాలి యాక్సెస్ అనేది కూడా ఉంటుంది. క్రాస్ మాడ్యూల్ ఇంటిగ్రేషన్ కాబట్టి దీంతో మరి అదర్ ఇంటర్ఫేస్తో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీ చెక్స్ ఉంటాయి. ఆ ప్రీ చెక్స్ అనేవి అబాప్ కన్సల్టెంట్తో చెక్ చేస్తాడు. లింకేజ్ పెట్టాలి, దానికి కనెక్షన్ చేయాలి, దానికి లింక్ కనెక్షన్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా, టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయా లేదా, అవనేది బ్యాపీ ఎర్రర్స్ ఉన్నాయా, ఐడాక్ ఎర్రర్స్ ఉన్నాయా, ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ మనం అక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకోవడం అంటే టెస్ట్లు పాస్ చేయాలి. ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇంటర్ఫేస్ నుంచి ఎస్ఏపిలో డేటా మైగ్రేట్ కావట్లేదంటే సమ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా చెక్ చేసుకోవాలి. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ని ఎన్హాన్స్మెంట్లో ఒక ఫీల్డ్ని యాడ్ చేయాలనుకోండి ఒక స్క్రీన్లో, అది ఎన్హాన్స్మెంట్ కిందకే వస్తుందా సార్? ఫీల్డ్ యాడింగ్ అంటే ఎన్హాన్స్మెంట్. ఎన్హాన్స్మెంట్ దానికి కూడా ఎఫ్ఎస్ డాక్యుమెంట్లో మనం 100%. ఎట్లా ఇస్తాం? ఎఫ్ఎస్ దాని డాక్యుమెంట్లో లాజిక్ ఐడెంటిఫై చేస్తాం మనం. లాజిక్ అని ఏ టేబుల్ నుంచి లాగాలి, డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి, టేబుల్స్ ఏంటి, టీ కోడ్స్ ఏంటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎంటైర్ గా అక్కడ మనకి SAP లో అవైలబుల్ లేదనుకోండి సార్, అప్పుడు డేటా కస్టమైజ్డ్ టీ కోడ్ క్రియేట్ చేయాలి. కస్టమైజ్డ్ టేబుల్ కూడా క్రియేట్ చేస్తారా సార్? 100% కస్టమైజ్డ్ టీ కోడ్ క్రియేట్ చేస్తే కస్టమైజ్డ్ టేబుల్ కూడా రావాల్సిందే కదా డేటా స్టోర్ అయ్యేది. అప్పుడు మనము ఫీల్డ్స్ అన్ని ఉంటాయి కదా సార్, ఈ ఫీల్డ్స్ అన్ని మళ్ళీ ఈ ఫెయిల్ డేటా మొత్తం మళ్ళీ ఆ కొత్త టేబుల్లో పెడతారా సార్? 100% ఇక్కడ ఏమైతే మన ఈ ట్రాన్సాక్షన్ ఈ కొత్త టేబుల్లో స్టోర్ అవుతున్నాయో, టీ కోడ్లో స్టోర్ అవుతున్నాయో అవన్నీ కూడా టేబుల్లో స్టోర్ అవ్వాలి. అన్ని ఫీల్డ్స్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు, ఏమైనా మెయింటైన్ చేసుకోవాలంటే SM30లోకి వెళ్ళి మెయింటైన్ చేసుకోవచ్చు టేబుల్ మెయింటెనెన్స్. సో మనం అంటే అబాప్ మన అబాప్ డేటా ఎలిమెంట్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళి కంట్రోల్ దాంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అవి మనం చేయాలి, టెక్నికల్ గా అబాప్ చేస్తారు. ఎఫ్ఎస్ డాక్యుమెంట్ లో మనం అన్ని ఫీల్డ్స్ ఇవ్వాలి కదా సార్, ఓన్లీ సో అండ్ సో ఫీల్డ్ అనకుండా ఫీల్డ్స్ ఇవ్వాలి. అబాప్ కన్సల్టెంట్ కి మొత్తం డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేయాలి, లాజిక్ కి బిల్డప్ చేయాలి, యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, టు బి ఇన్ఫర్మేషన్. దాంట్లో ఫంక్షనల్ డిజైన్ చేయాల్సిన రిక్వైర్మెంట్, ఏమేమి ఫీల్డ్స్ యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి, ఎక్కడి నుంచి లాజిక్ లాగాలి, ఏమేమి ఫీల్డ్స్ ని లాజిక్ లాగాలి, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్ అడగచ్చు మీరు ఈ రోజు మాత్రమే. హలో సార్. ఎస్. అసెట్ ఇంటాంజిబుల్ అసెట్ అమోర్టైజేషన్ నార్మల్ అసెట్ డెప్రిసియేషన్ లానే చేస్తారా సార్, ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? అమోర్టైజేషన్ అండి, అంతేనా? ఎస్ సార్.
ఇంటాంజిబుల్ అసెట్ మీనింగ్ ఏంటి? ఇంటాంజిబుల్ ఏంటి by అసెట్స్ ని amortization? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రైట్ ఆఫ్ చేస్తాం కదా. ఏంటండి? ఇంటాంజిబుల్ అసెట్స్ ని పీరియడ్ ఆఫ్ టైం లో రైట్ ఆఫ్ చేస్తాం కదా సార్. అవునండి. సో అమార్టైజేషన్ సంబంధించి అమార్టైజేషన్ అనేది జనరల్ గా బేసిక్ గా ప్రిలిమినరీ కాస్ట్ ఉంటాయి. ప్రిలిమినరీ అంటే ఏంటి? బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కాస్ట్ ఉంటాయి, అవేనా? ఎస్ సార్, ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. దాన్ని అమార్టైజేషన్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ లో నుంచి రైట్ ఆఫ్ చేస్తారు. దట్స్ ఇట్. అంటే దట్ ఈస్ జస్ట్ లైక్ డిప్రిసియేషన్. ఇప్పుడు గుడ్ విల్ సంబంధించి వీటికి సంబంధించి అమార్టైజేషన్ చేయటం అంటారు, అంటే డిప్రిసియేషన్ రైట్ ఆఫ్ చేయటం అంటారు. ఓకే, సో అవి ఆ కాస్ట్ ని మీరు ఏమన్నారు? ఇప్పుడు క్వశ్చన్ మీరు ఏమేశారు? సేమ్ డెప్రిసియేషన్ టైప్ లోనే ఇలా ట్రీట్ చేస్తారా అని సార్? అది ఓన్లీ ఇంటాంజిబుల్ అసెట్స్ అండి. ఇంటాంజిబుల్ అసెట్స్ మరి అంటే ఏంటి? గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ ఏంటి? అమార్టైజేషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్. కాబట్టి మేబీ దానికి డిప్రిసియేషన్ అనేది సెపరేట్ కీ క్రియేట్ చేసుకోవచ్చు అంతే. ఓకే, అంతేనా? సెపరేట్ కీ క్రియేట్ చేసుకుంటారు. దాని అమార్టైజేషన్ సంబంధించి ఆ టోటల్ కాస్ట్ ఎంత అయింది, దానికి డిప్రిసియేషన్ కీ ఏంటి అన్నది క్రియేట్ చేసుకొని సేమ్ యాజ్ ద ప్రాసెస్ ఎలా అయితే చేస్తాం అలాగే. ఎనీ క్వశ్చన్స్? సార్ దానికి క్యాపిటలైజేషన్ అట్లా ఏమి ఉండదు కదా సార్, మరి హౌ వి విల్ హ్యాండిల్? అమార్టైజేషన్ అంటే జస్ట్ లైక్ రిటర్న్ ఆఫ్ అండి, జస్ట్ లైక్ ఇది కాదు. మై క్వశ్చన్ ఇస్ ఇవి ఇంటాంజిబుల్ అసెట్స్ కి మన క్యాపిటలైజేషన్ అట్లా ఏమి ఉండదు కదా సార్? క్యాపిటలైజేషన్ ఇప్పుడు ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా బ్యాలెన్స్ షీట్ లో చూపించవచ్చు. గుడ్ విల్, ట్రేడ్ మార్క్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం. 100% క్యాపిటలైజేషన్ ఉంటుంది. అంటే మనం వాల్యూ చూపిస్తామా సార్ ఫస్ట్ చేసిన? చూపిస్తామండి. గుడ్ విల్, బ్రాండ్ వాల్యుయేషన్ అవి ఎప్పుడు చూపిస్తాము చెప్పండి? అది అమార్టైజేషన్ ప్రాసెస్ అనేది మెర్జర్స్, అక్విజిషన్స్ అమ్మేటప్పుడు ఆ టైంలో గుడ్ విల్ అనేది మన బ్రాండ్ వాల్యూ ఎంతకు అమ్ముతున్నాము అనేది అప్పుడు చూపిస్తాం. అది పర్టికులర్ యూస్ఫుల్ లైఫ్ పీరియడ్ వరకు ఉంటుంది అది బ్రాండ్ వాల్యూ అనేది. జనరల్ గా బ్యాలెన్స్ షీట్ జనరేట్ చేసినప్పుడు మనం చూపించామా సార్ మరి? నో ఓన్లీ అమ్మేటప్పుడు మేడం, వేరే కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు అంతే తప్పిస్తే మామూలు టైంలో కాదు. ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎనీవన్ ఎవరైనా చెప్తారా డెమోన్స్ట్రేషన్? థ్యాంక్ యూ సార్.